మేకదాటు డ్యాం అంశంపైన తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. కర్ణాటక ప్రభుత్వం వైఖరికి నిరసనగా అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. మేకదాటు డ్యాం నిర్మాణంపైన ప్రత్యేకంగా చర్చ నిర్వహించాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభలో నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై కర్ణాటక వైఖరిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే సభ్యుల తీరుపైన స్పీకర్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేయగా నిరసనగా అన్నా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మేకదాటు డ్యాం అంశంపైన తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలు అందిస్తారు. రాజు, మేకదాటు డ్యాం అంశంపైన తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటక ప్రభుత్వం వైఖరికి నిరసనగా అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యుల సభలో ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం అయితే ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ సమావేశాలు నడుస్తా ఉన్నాయి. ప్రధానంగా మేకదాటు డ్యాం కు సంబంధించి హాట్ గా ఇక్కడ పార్టీల మధ్య ఒక రచ్చకైతే కారణమైంది. ప్రధానంగా ఏదైతే ఎగువనున్నటువంటి రాష్ట్రం కర్ణాటక అదేవిధంగా దిగువనున్నటువంటి తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా కూడా కావేరీ నదీ జలాల వివాదం అనేది నడుస్తా ఉంది. అందులో భాగంగానే ఇటు కర్ణాటక కావేరీ నదిపై మేకదాటు అనే ఏదైతే రామనగర జిల్లాలో మేకదాటు, అర్కావతి, ఈ రెండు నదులు కలిసే చోట మేకదాటు అని అంటారు. అక్కడ కర్ణాటక ప్రభుత్వం దాదాపు 9,000 కోట్లతో ఒక భారీ ప్రాజెక్ట్ ను అక్కడ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా బెంగళూరు నగరానికి తాగునీరు అందించడంతో పాటు 400 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇటు కర్ణాటక ప్లాన్ చేసుకుంటుంది. ఇందులో భాగంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తమిళనాడు మాత్రం తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు తమిళనాడులో జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ మేకదాటు డ్యాం కు సంబంధించి తమిళనాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే మేకదాటు వద్ద కర్ణాటక కనుక డ్యాం నిర్వహిస్తే కావేరీ నది ద్వారా తమిళనాడుకు, ముఖ్యంగా తమిళనాడు డెల్టా ప్రాంత రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు అనేది డెల్టా ప్రాంత రైతులకు ఇంకా అందదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తమిళనాడులో నిరసనలు మిన్నంటుకున్నాయి. మరొక వైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా కర్ణాటక ఉల్లంఘిస్తా ఉంది. కావేరీ నదీ జలాల వివాదంలో ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానివచ్చు, అదేవిధంగా దిగువన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర అనుమతి లేకుండా కర్ణాటక ఏ విధంగా మేకదాటు డ్యాం పై ముందుకు ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి కూడా ఇటు తమిళనాడు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. అయితే తాజాగా అసెంబ్లీలో మాత్రం ఈ రోజు ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చను జరపాలని చెప్పేసి కూడా ఇటు డిఎంకే, ఏఐడిఎంకే పట్టుపట్టడం జరిగింది. ఒకవైపు ఇటు సభలో అధికార, ఇటు విపక్ష పార్టీల మధ్య ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఏదైతే స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఏఐడిఎంకే సభ్యులు స్పీకర్ ఏదైతే తీరుకు నిరసనగా వాళ్ళంతా కూడా ఏడీఎంకే సభ్యుల సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. మరొక వైపు డిఎంకే సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ డిఎంకే సభ్యుల తీరుపై అయితే స్పీకర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. సో వీళ్ళు ఏంటంటే డిఎంకే సభ్యులు చెప్పినా కూడా వినడం లేదు, ఇటు సభా సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు డిఎంకే సభ్యులు అని చెప్పేసి కూడా స్పీకర్ అయితే వీళ్ళపై అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కావేరీ నీటిపై తమిళనాడు హక్కులను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాము, పార్టీలకు అతీతంగా వెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి డిఎంకే, ఏఐడిఎంకే సభ్యులైతే మాట్లాడుతున్నారు. సో చూడాలి మరి సో ఏ విధంగా కొనసాగుతుంది తమిళనాడు అసెంబ్లీ మరి కాసేపట్లో. సో దీనికి సంబంధించి తమిళనాడు వీసీకి అధికార పార్టీ అంటే ఏం చేయబోతోంది టీవీకే పార్టీ, దీనికి సంబంధించి ఇతర ప్రతిపక్ష నాయకులతో ఏదైతే సమావేశం నిర్వహిస్తారా కలిసి, లేదంటే ఏ విధంగా సభలో చర్చిస్తారా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి కావేరీ నదీ జలాల వివాదం తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ఒక గందరగోళానికి అయితే కారణమైంది. చక్రి, అయితే రాజు, మీరు చెప్పినట్టుగా 2018 సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక ఉల్లంఘిస్తుందని తమిళనాడు వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తీర్మానం తర్వాత తమిళనాడు ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుని ఏమైనా ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందా రాజు? దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. మరొక వైపు గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా తీర్పులు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలు అదేవిధంగా ఏవైతే గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా నడుచుకోవాలని, కానీ మొదటి నుంచి కూడా ఇటు తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా తమిళనాడు చెప్తా ఉంది. కర్ణాటకలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇటు బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటు తమిళనాడుకు నష్టం చేకూర్చే విధంగా కూడా గతంలో వ్యవహరించాయి. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అదే తీరు వ్యవహరిస్తా ఉంది అని చెప్పేసి కూడా ఇటు తమిళనాడులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇటు తమిళనాడులో
లో ఉన్నటువంటి విజయ్ అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా కర్ణాటక ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేకదాటు డ్యామ్ కు ముందుకు వెళ్లడంపై విమర్శిస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ అన్ని పార్టీలు ఏకమైతే ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చు, ఢిల్లీపై ఒత్తిడి తీసుకురావచ్చు, మరొకసారి సుప్రీంకోర్టు ఆశ్రయించవచ్చు. కానీ ఇక్కడ పార్టీల మధ్య ఆధిపత్య పోరు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎవరు దీన్ని క్రెడిట్ తీసుకోవాలి అన్నటువంటి అంశంపై ఇటు డిఎంకే, ఏఐడిఎంకే, మరొక వైపు ఇటు అధికార పార్టీ కూడా ఈ మూడు పార్టీల మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతున్నట్టుగా కూడా ప్రస్తుత పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇటు ఏఐడిఎంకే సభ్యులు వాకౌట్ చేయడం జరిగింది, మరొక వైపు డిఎంకే సభ్యులు సభలో కొద్దిసేపు ఇటు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా క్రెడిట్ ఎవరు తీసుకోవాలన్నటువంటి అంశానికి సంబంధించి ఈ రచనకు కారణమైందని చెప్పి ప్రధానంగా మనకు ఈ ఒక పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.